మన ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టింది కాక దాన్ని తుడిచిపెట్టేద్దామని వాడు ఏమన్నాడండి? నువ్వు ఇంటర్వ్యూ చేసినాడు, భారతదేశాన్ని 2 మొక్కలు చేసేయండి, మాకు మొక్క ఇచ్చేయమన్నాడా? ఎవడు? సుబ్బారావు కొడుకు విజయ్ కుమార్. భారతదేశాన్ని 2 మొక్కలు చేసి ఈ గొర్రెలకో మొక్క ఇచ్చేయాలంట. నువ్వు ఇందాక ఏమన్నాడు? మేము కలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఉందా అండి? ఆ కాన్సెప్ట్ ఉంటే ఈ బ్రిటిష్ క్రైస్తవ దరిద్రులు ఇక్కడికి వచ్చి ఇన్నేళ్ళు పరిపాలించి మన దోచుకుని ఆ లండన్లో ఏముందండి? మన డబ్బులతో కట్టిందే కదా అదంతాను. వీళ్ళు మనకి ప్రేమ చెప్తున్నారు, ప్రేమ. సరే వీడికి ప్రేమ కాదంటారా? ప్రేమ ఉంది వాళ్ళకే. నడు చర్చిలో హోమం చేసేద్దాం, నువ్వు ఏర్పాట్లు చేయి, ఖర్చు నాదే. చర్చిలో హోమం చేస్తా. ఆ ఇటుకలు మనవే, అక్కడ ఉన్న వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళే. ఇప్పుడు గమ్యం సినిమా తెలుసుగా, పులి ఇక్కడ అంటాడు. అది తర్వాత ఏంట్రా? ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా, పులి మీ ఇంటికి వచ్చిందా? అది కదా నెక్స్ట్. కాబట్టి మూలం మర్చిపోక ఎవడో గేలం వేసాడని వెరిమేళంలాగా ఏదో ఒక పుస్తకం కోసం ఇంత అవమానిస్తావా?